ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు కీలక నేత రూపీ మృతదేహం ఆమె స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా ధర్మారానికి చేరుకుంది. ఈ నెల 13న భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందగా పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. రూపీ మృతదేహాన్ని చూసే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు కాగా పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకుంటోందని విమర్శించారు. మృతురాలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరాయుధంగా ఉన్న భాగ్యను పోలీసులు అదుపులో తీసుకుని చిత్రహింసలు చేసి లొంగిపోవాలని బాగా ఒత్తిడి చేసి చిత్రహింసలు చేస్తే నేను లొంగిపోనని అన్నా కూడా వాళ్ళ పై ఆఫీసర్లతోటి మాట్లాడిచ్చి ఆమెను హత్య చేసింది. ఇది ముమ్మాటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేము హత్యగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నాం. వాళ్ళు మావోయిస్టుల కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించుకోవడానికి వీళ్ళందరినీ తరిమేసి ఇప్పుడు ఈ రోజు మనం సిటీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూస్తున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కాదు, సిటీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. అంటే ఇంత స్థలంలో కొన్ని వేల మంది జనానికి వాళ్ళు చిన్న చిన్న రూముల్లో, మురికి కోపాలలో వాళ్ళని మగ్గబెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తవ్వి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి మారణకాండ ఇది. ఇప్పటికైనా ఈ మారణకాండను ఆపండి.